వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను రేష్మా. సిగరెట్లతో పాటు ఇవి మరింత ఖరీదు. భారీగా పెరగనున్న జీఎస్టీ ఏంటా ఇది అనుకుంటున్నారా? ఇప్పుడు చూద్దాం. జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం జైసల్మేర్లో ప్రారంభమైంది. కౌన్సిల్ తన నిర్ణయాన్ని ఈరోజు వెలువరించనుంది. పాత కార్లు ఉపయోగించిన ఎలక్ట్రికల్ వాహనాలపై జీఎస్టీని పెంచే అవకాశాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పరిశీలిస్తున్నారు. ఇది కాకుండా పొగాకు, సిగరెట్ల వంటి ఉత్పత్తులపై కూడా జీఎస్టీని 7% నుంచి 35% వరకు పెంచే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం సిగరెట్లు, పొగాకు ధరలు గణనీయంగా పెరుగుతాయని భావించారు. ఇప్పుడు పొగాకుతో పాటు సిగరెట్ ధరలు కూడా మరింత పెరగనున్నాయని తెలుస్తుంది. ఈ అన్ని వస్తువులపై వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీని పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. జీఎస్టీపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం పొగాకు ఉత్పత్తిపై 35% పన్నును సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఈ రేటు 28%గా ఉంది. ఈ పెరుగుదల వల్ల సిగరెట్లు, పొగాకు వినియోగం తగ్గుతుందని అంచనా. అలాగే ఎలక్ట్రికల్ వాహనాలపై జీఎస్టీని పెంచే అంశాన్ని జీఎస్టీ కౌన్సిలర్ సమావేశంలో పరిశీలిస్తున్నారు. సిగరెట్లు, పొగాకుపై నిషేధం చేస్తారా అంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం అయితే ఇటువంటి నిర్ణయం పొగాకు, సిగరెట్ల వినియోగాన్ని తగ్గిస్తుంది. ధర పెరుగుదల వినియోగదారుల జేబులకు చిల్లు పడుతుంది. అవి ఈ వ్యసనాల వాడకాన్ని తగ్గిస్తాయి. దీంతో మరణాల రేటు కూడా తగ్గుతుంది. కానీ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతంగా ఉంది. అలాగైతే ఈ వస్తువులు చౌకగా ఉంటాయా అన్న విషయానికి వస్తే భారతదేశంలోని అన్ని పొగాకు ఉత్పత్తులను బలమైన పన్ను విధానంలోకి తీసుకురావాలని ప్రతిపాదించింది. ఈ వస్తువులు ఖరీదైనవిగా మారితే దాని ఉపయోగం తగ్గే అవకాశం ఉంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగించే ఈ వస్తువుల వినియోగాన్ని స్వయంచాలకంగా అరికట్టవచ్చు. డిసెంబర్ 21న జీఎస్టీ మంత్రుల బృందం సమావేశం కానుంది. శీతల పానీయాలు, పొగాకుతో సహా ఇతర వస్తువులపై 35% కొత్త పన్ను స్లాబ్ను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. నోట్బుక్లు, వాటర్ బాటిల్, సైకిళ్లు వంటి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గుతాయని, ఆరోగ్య, జీవిత బీమాపై ప్రీమియంలు తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తులపై 28% జీఎస్టీ విధిస్తున్నారు. ఇప్పుడు దీనిని 35%గా ప్రతిపాదించారు. ఆదాయం పెంచేందుకు ఈ ప్రయత్నం చేయనున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో మంత్రుల బృందం రేట్లు నిర్ణయించడానికి రేపు బాధ్యతలు చేపట్టనుంది. పొగాకుపై 35% సుంకాన్ని ప్రతిపాదించేందుకు ఈ బృందం అంగీకరించింది. దానికోసం విభజన 5%, 12%, 18%, అలాగే 28% అనే 4 స్థానాలలో ఉంటుంది. ఇందులో 35% కొత్త రేటును కూడా ప్రతిపాదించారు. బీమా రంగంపై జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ సమావేశంలో బీమా రంగంలోని కొత్త ఉత్పత్తులపై భారీ తగ్గింపును ప్రకటించే అవకాశం ఉంది. అందుకే వినియోగదారులు గొప్ప ఉపశమనం పొందవచ్చు. బీమా చౌకగా ఉంటుంది. ఆరోగ్య బీమా చౌకగా మారితే బీమా కొనుగోలులో మధ్యతరగతి వారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.